ఫ్రెండ్స్. యంత్ర లిమిటెడ్ వాళ్ళ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అబైడ్ అయి ఉన్న ఇన్స్టిట్యూషన్. దీంట్లో కొత్తగా ఫైర్మ్యాన్కి అండ్ మిగిలిన క్యాడర్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. బట్ చాలా తక్కువ పోస్ట్స్ ఉన్నాయి ఇందులో. చూసుకోండి, 4 ఉన్నాయి. అండ్ మీరు కూడా డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అట్ నాసిక్ అంటే మహారాష్ట్ర కింద వర్క్ చేస్తారనమాట. సో మిగతా ఇంకోటి, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయకపోతే వీడియో ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉండదు. అండ్ మిగతా ఛానల్స్ అంటే నేను ఏ ఛానల్ రిఫర్ చేస్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. సో ఆ ఛానల్స్లో ఏంటంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ బొంబాట్ చేస్తున్నారు కానీ మెయిన్గా చెప్పాల్సిన క్వాలిఫికేషన్స్ ఇవన్నీ లాస్ట్లో చెప్పడం వల్ల ఏంటంటే మీ టైం వేస్ట్. అండ్ మోర్ ఓవర్ అందులో చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో ఒకసారి లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసి ఎవరికి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, అంతవరకు ఓకే. సో ఇక్కడ ఏంటంటే నాసిక్లో మాత్రమే ఉంటుంది. మీరు ఒకవేళ ఇందులో సెలెక్ట్ అయినా సరే మీ పోస్టింగ్ వచ్చేసి నాసిక్లో ఉంటుంది. సో మీరు ఇండియన్ సిటిజన్ ఎవరైనా పెట్టుకోవచ్చు, బట్ ఇది నాసిక్లో ఉంటుంది. మీకు వచ్చే శాలరీకి మీరు అక్కడ అడ్జస్ట్ అవ్వగలను, ఇవి చేయగలను అనుకుంటేనే ఈ నోటిఫికేషన్ని అటెండ్ చేయండి, ఓకే. సో ఫైర్మ్యాన్కి వచ్చేసరికి 4 పోస్ట్స్ ఉన్నాయి. మిగిలిన సైక్ అండ్ శాడ్లర్ ఈ రెండు. ఒకటి ఇక్కడేమో 2 ఈడబ్ల్యూఎస్కి 2 యూఆర్కి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీస్ కూడా మెన్షన్ చేశారు. బట్ ఉన్న పోస్ట్ మాత్రం ఓన్లీ ఈడబ్ల్యూఎస్ అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి మాత్రమే ఉన్నాయి. అండ్ శాడ్లర్కి సైక్కి కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకే ఉన్నాయి, ఓకే. సో ఇవి కూడా ఓన్లీ మహారాష్ట్ర కిందకే వస్తాయి. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నాసిక్ మహారాష్ట్ర. సో అక్కడే ఉంటుంది ఎంప్లాయ్మెంట్ కూడా. సో ఇక్కడ ఉన్నది కూడా ఓన్లీ అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వరకు మాత్రమే. కాబట్టి వాళ్ళకి ఏజ్ లిమిట్ 18 to 27 ఇయర్స్ వాళ్ళు మాత్రమే, 18 to 25 ఇయర్స్ మాత్రమే. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఎవరైనా ఫైర్మెన్ ఈ క్యాడర్లో చేసినట్టయితే వాళ్ళకి 40 ఇయర్స్ అండ్ 35 ఇయర్స్ ఏమో సైక్ అండ్ శాడ్లర్కి. ఇది ఇప్పుడు అప్రస్తుతం. నెక్స్ట్ వచ్చేసరికి ఓబీసీ. ఇంకా వీళ్ళకి బేసిక్గా ఉన్నది ఈడబ్ల్యూఎస్ అండ్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి, సో పాయింట్లెస్. అండ్ ఫైర్మ్యాన్కి పే మ్యాట్రిక్స్ వచ్చేసరికి 19,000. ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పుకున్నట్టు 19,900 అంటే అరౌండ్ ఒక 6,000 7,000 పెరిగి అరౌండ్ 27K వరకు వెళ్తుంది మీ శాలరీ, అరౌండ్ 27K. ఇంకేమన్నా బెటర్ అలవెన్సెస్ అలాంటివి ఉంటే 30K దాకా వెళ్తుంది శాలరీ. బట్ జనరల్గా 25 to 27K మాత్రమే వెళ్తుంది. మీరు ఇంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ అంటే క్యాడర్ పెరిగే కొద్దీ మీ శాలరీ కూడా పెరుగుతుంది. అసలు ఏ జాబు లేకపోయినప్పుడు ఇలాంటి బెటర్ ఆప్షన్ కింద చూస్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే 12th పాస్ అంటే ఇంటర్మీడియట్ అయ్యి ఉండాలి. ఫిజికలీ ఫిట్, ఎందుకంటే ఫైర్మ్యాన్ కేటగిరీ కాబట్టి ఫిజికలీ ఫిట్. తర్వాత ఎగ్జామ్ అయిపోయింది మీకు, దీనికి ఒక ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ ఎండ్యూరెన్స్ టెస్ట్, హైట్, తర్వాత ఇవన్నీ చూస్తారనమాట. హైట్ వచ్చేసరికి 165 సెంటీమీటర్స్. మిగతా వాళ్ళకి కన్సెషన్ ఉంది, బట్ ఇప్పుడు ఉపయోగం లేదు. ఇప్పుడు ఓన్లీ అన్రిజర్వ్డ్ కేటగిరీకి మాత్రమే ఇప్పుడు ఉంది కాబట్టి. చెస్ట్ 81.5 సెంటీమీటర్స్ ఎక్స్పాండబుల్. నాన్ ఎక్స్పాండెడ్ అంటే ముందు చెస్ట్ మనం ఊపిరి పీల్చక ముందు, ఊపిరి పీల్చిన తర్వాత 85 సెంటీమీటర్స్. వెయిట్ 50 kg మినిమం ఉండాలి. ఎండ్యూరెన్స్ టెస్ట్ ఏంటంటే క్యారింగ్ ఏ మ్యాన్, ఒక మనిషిని 63.5 kg ఉండే ఒక మనిషిని మీరు మోస్తూ 183 మీటర్స్ డిస్టెన్స్ మీరు 96 సెకండ్స్లో వెళ్ళాలన్నమాట. 183 మీటర్స్ 96 సెకండ్స్లో రీచ్ అయ్యి ఉండాలి. సో ఇది ఎండ్యూరెన్స్ టెస్ట్. అండ్ క్లియరింగ్ 2.7 మీటర్స్ వైడ్ డిచ్ ల్యాండింగ్ ఆన్ బోత్ ఫీట్. లాంగ్ జంప్ అనుకోండి, లాంగ్ జంప్ 2.7 మీటర్స్ మినిమమ్. తర్వాత 5.3 మీటర్స్ క్లైంబింగ్, 3 మీటర్స్ వెర్టికల్ రోప్ యూజింగ్ హ్యాండ్ ఆర్ ఫీట్. అంటే ఈ తాళ్ళు పట్టుకొని పైకి ఎక్కాలన్నమాట. సో ఎక్స్ సర్వీస్ మెన్, జనరల్ డ్యూటీ ట్రేడ్లో ఉన్న వాళ్ళకి ఇంకా మామూలుగా వాళ్ళకి ఆల్రెడీ ఈ ఎక్స్పీరియన్స్ ఉంటాయి కాబట్టి. హెవీ మోటార్ ఇక్కడ చూడండి, ఎసెన్షియల్ అంటే డిజైరబుల్. ఈ క్యాండిడేట్స్కి జనరల్గా ప్రిఫరెన్స్ ఎక్కువ ఉండొచ్చు, బట్ పర్టికులర్గా ఇది డిజైరబుల్ అన్నారు కానీ ఇది ఉంటే మోర్ ప్రిఫరెన్స్ ఉంటుంది. బట్ లేకపోయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. మిగిలిన కేటగిరీకి చూడండి, మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అవి అంతే. ఇంతే మీరు ఇందులో తెలుసుకోవాల్సిన ఇంతే. ఇంకోటి 2 ఏంటంటే ఈ అప్లికేషన్ని మీరు ఫ్యాక్స్ ద్వారా కానీ
వీటి ద్వారా కానీ పంపితే వాళ్ళు తీసుకోరు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, ఎందుకు రిజెక్ట్ చేస్తాం అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ రిసీవ్డ్ త్రో ఫ్యాక్స్ ఆర్ ASIGMA ఫ్యాక్స్ ద్వారా కానీ ఇలాంటి మెయిల్స్ ద్వారా కానీ ఇలాంటివి చేస్తే రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళకి ఎలా పంపాలి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, అండ్ ఫొటోస్ లేటెస్ట్ ఫోటోగ్రఫీ కావాలి. ఒక్క మనిషి నుంచి ఒక అప్లికేషనే ఎంటర్టైన్ చేస్తారు. మార్క్ షీట్స్, మీరు ఏవైతే మార్క్ షీట్స్ పంపుతారో అవి సెల్ఫ్ అటెస్టెడ్, అంటే మీరు సంతకం చేసి పంపించాలి వాటికి. ఆ మార్క్ షీట్స్ కింద ఇవ్వండి ఫోటో కాపీ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్. అంటే ఏ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన ఏవేవైతే సర్టిఫికేట్స్ కావాలో అండ్ మీ అవన్నీ సెల్ఫ్ అటెస్టెడ్ కావాలి అని అడుగుతున్నారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఒకటే సింగిల్ ఎగ్జామ్ 2 hours ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్, నెగిటివ్ మార్కింగ్ 0.25 అంటే ప్రతి రాంగ్ క్వశ్చన్కి 0.25 నెగిటివ్ మార్క్స్. ఏమేమి టాపిక్స్ అంటే జనరల్ ఇంటెలిజెన్స్ 25 మార్క్స్కి ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్క్స్కి ఉంటుంది, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 50 మార్క్స్కి ఉంటుంది, జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేవి క్వాలిఫైయింగ్ నేచర్, అంటే ఇందులో క్వాలిఫై అయితే చాలు అయిపోయినట్టే. అప్లికేషన్ పెడితే జాబ్ వచ్చేసినట్టే, హాల్ టికెట్ వస్తే జాబ్ వచ్చేసినట్టే. ప్రిపేర్ అవ్వండి, ముందు ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది. అప్లికేషన్ పెడితే జాబులు రావు, అర్థమవుతుందా? అండ్ ఈ నెగిటివ్ మార్కింగ్స్ చూడండి, ఇది మామూలు మెట్రికులేషన్ లెవెల్ అంటే మిగిలిన వాటికి. బట్ తక్కువ పోస్ట్ ఉన్నాయి, చూద్దాం అసలు ఎంతమంది పెడతారో ఏంటో. అండ్ ఈ ఫార్మేట్లోనే అప్లికేషన్ పంపాలని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు. ఇదే ఫార్మేట్లో వాళ్ళకి అప్లికేషన్ పంపాలి, ఇంకా ఏ అప్లికేషన్ వాళ్ళు ఎంటర్టైన్ చెయ్యరు. ఇదే ఫార్మేట్లో పంపాలి వాళ్ళకి. డ్యూలీ వాళ్ళ ప్రాసెస్ని ఇదిగోండి, వాళ్ళ ప్రాసెస్ని ఫాలో అవుతూ పంపాలి. అండ్ వాళ్ళకి ఏమేం కావాలో ఇక్కడ రిజెక్ట్ క్రైటీరియా ఎందుకు రిజెక్ట్ చేస్తాం అనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి క్లియర్గా మెన్షన్ చేసి అప్లికేషన్ పంపాలనుకుంటున్న వాళ్ళు మ్యాక్సిమం ఈ నోటిఫికేషన్ ఎవరికి ఉపయోగపడదు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే చాలా తక్కువ మంది పెడతారు. సో తక్కువ మంది పెడతారు ఎందుకంటే తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి. ఒక ట్రైల్ వేసి చూడండి, వచ్చిందంటే వెరీ గుడ్. ఒక 2-3 years ఎంగేజ్ అవుతారు ఏదో ఒక వర్క్లో, తర్వాత మీ ఇష్టం. ఓకే, అండ్ ఇదే సేమ్ కంపెనీ యంత్ర ఇండియా లిమిటెడ్ అప్రెంటిస్కి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్రెంటిస్ నోటిఫికేషన్ చూసుకోండి. అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది అది కన్ఫర్మ్ కాదు, అంటే పర్మనెంట్ జాబ్స్ కావు ఇవి. అప్రెంటిస్ నోటిఫికేషన్ పర్మనెంట్ కాదు. సో అది చూసుకొని అప్లై చేసుకోండి ఏమేం కావాలో మీకు. అండ్ ఈ నోటిఫికేషన్ ఒకసారి చూడండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి.